రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉక్రెయిన్ మార్షల్ లా ప్రకారం యుద్ధం జరిగినంత కాలం జెలెన్స్కీనే అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. రష్యా ఎప్పుడు యుద్ధం ముగిస్తే అప్పుడే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. దీంతో యుద్ధం ఎప్పుడు ముగిసి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ రష్యా మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది. దాదాపు 2.5 ఏళ్లుగా ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఓవైపు రష్యా రాకెట్లతో విరుచుకుపడుతూ ఉక్రెయిన్లోని పలు నగరాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైతం వెనక్కి తగ్గడం లేదు. రష్యా చేస్తున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే రష్యాలోని కీలక నగరాలపై దాడులు చేస్తోంది. రష్యా చేస్తున్న దురాక్రమణను అడ్డుకునేందుకు ఉక్రెయిన్కు అమెరికా, బ్రిటన్ సహా నాటో దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి మద్దతు కూడగట్టడంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సఫలమయ్యారు. అయితే ఈ నెల 20న జెలెన్స్కీ పదవీకాలం ముగియడంతో ఇప్పుడు రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని అందరూ భావించారు. కానీ రష్యాతో యుద్ధం ముగిసే వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా వ్లాదిమిర్ జెలెన్స్కీ కొనసాగనున్నారు. టీవీ సీరియల్ కమెడియన్గా ఉక్రెయిన్లో బాగా పాపులర్ అయిన జెలెన్స్కీ 2019 మే 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన 5 ఏళ్ల పదవీకాలం ఈ ఏడాది మే 20తో ముగిసింది. అయితే ఇంకా ఆయనే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి పదవీకాలం ముగియడానికి 45 రోజుల ముందే ఎన్నికలు పూర్తవ్వాలి. అంటే ఈ ఏడాది మార్చి 31నే ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు పూర్తవ్వాలి. కానీ ఉక్రెయిన్లో పరిస్థితుల కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీంతో యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తానే మరికొన్ని రోజుల పాటు అధ్యక్షుడిగా కొనసాగనున్నట్లు జెలెన్స్కీ ప్రకటించారు. సైనికులు యుద్ధరంగంలో ఉన్నారని, దాదాపు 70 లక్షల మంది ప్రజలు విదేశాల్లో ఉన్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని, అందుకే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం సైనిక చట్టం మార్షల్ లా అమల్లో ఉండగా ఎన్నికలు నిర్వహించడానికి లేదు. రష్యాతో యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్లో మార్షల్ లా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉక్రెయిన్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 540 కోట్ల ఉక్రెయిన్ కరెన్సీ అంటే దాదాపు 1129 కోట్లు అవసరమవుతుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంచనా వేసింది. దేశంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ప్రశాంతంగా లేవని, కొన్ని ప్రాంతాల్లోనే ఎన్నికలు నిర్వహించడం సబబు కాదని, పైగా బాంబింగ్, షెల్లింగ్ మధ్య పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సాధ్యం కాదని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టాలనే దానిపై రాజ్యాంగం స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. దీంతో తానే అధ్యక్షుడిగా కొనసాగడం సరైందేనని జెలెన్స్కీ చెబుతున్నారు. అంతేకాక విపక్ష పార్టీల నేతలు కూడా ఇందుకు అంగీకారం తెలుపుతూ సంతకాలు చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్లో పర్యటించిన అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ సైతం యుద్ధం తర్వాతే ఎన్నికలను నిర్వహించడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించింది. అయితే చిన్న దేశమైన ఉక్రెయిన్ కొద్ది రోజులకే పట్టు కోల్పోయి రష్యా ముందు మోకరిల్లుతుందని అంతా భావించారు. అయితే రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఆయనే నేరుగా యుద్ధభూమిలోకి దిగారు. ఓవైపు రష్యా చేస్తున్న దాడులను తిప్పికొడుతూనే దేశ పౌరుల భద్రతపైన జెలెన్స్కీ దృష్టి పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా జెలెన్స్కీకు మద్దతు పెరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన ఓ సర్వేలో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80% పైగా పౌరులు జెలెన్స్కీకే జై కొట్టినట్లు తేలింది. అప్పట్లో జెలెన్స్కీకి జై కొట్టిన వారంతా యుద్ధం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ సోషలాజికల్ రీసెర్చ్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 67% మంది మాత్రమే జెలెన్స్కీకి జై కొట్టారు. దీంతో జెలెన్స్కీ మద్దతు తగ్గుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు రష్యా యుద్ధాన్ని ఆపేందుకు నాటో తమను ఆదుకోవాలని జెలెన్స్కీ విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఆయుధాలను సరఫరా చేయాలని ఆయన కోరారు. తమ దేశంపై జరుగుతున్న క్షిపణి దాడులను అడ్డుకునేందుకు నాటో దేశాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వాషింగ్టన్లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాల్లో త్వరలో ఉక్రెయిన్కు సభ్యత్వాన్ని ఖరారు చేస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాటో చొరవతోనే యుద్ధానికి ముగింపు ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.